నారా చంద్రబాబు నాయుడు ఈయన భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. ఈయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ అనగా నవ్యాంధ్ర రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇండియా టుడే నుండి ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం, ది ఎకనామిక్స్ టైమ్ నుండి బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, టైమ్స్ ఏషియా నుండి సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్, ప్రపంచ ఎకనామిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్ లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా భారతదేశ రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు ప్రారంభ జీవితం మరియు విద్య చూసినట్లయితే ఈయన చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి ఎన్ ఖర్జూర నాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి. ఉన్నత చదువుల నిమిత్తం తిరుపతికి వెళ్లి అక్కడ 10వ తరగతి పూర్తి చేసి తదుపరి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1972లో BA, తరువాత ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తన స్వంత గ్రామంలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజు పొరుగు గ్రామమైన శేషాపురానికే నడుచుకుంటూ వెళ్లేవారు. ప్రాథమిక విద్య అనంతరం చంద్రగిరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చేరి 9వ తరగతిని పూర్తి చేశారు. ప్రారంభ రాజకీయ జీవితం. చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు చంద్రబాబు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించినా ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్ధారించుకుని రాజకీయాలపై దృష్టి పెట్టారు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ లో చేరారు. చదువుతున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలందుకున్నారు. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో బాబు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధీకి సన్నిహిత మద్దతుదారునిగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికల్లో చంద్రబాబు ప్రతిభ, రాజకీయ వ్యూహ చతురత బయటపడింది. తర్వాత శాసన మండలి ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేయాలని ఆసక్తి చూపి నామినేషన్ వేసినా స్థానిక నేతల కారణంగా విరమించుకోవాల్సి వచ్చింది. శాసన సభ్యునిగా 1978, 83. చంద్రబాబు నాయుడు 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుడయ్యారు. కాంగ్రెస్ పార్టీలో 20% కోటా సీట్లను యువజన విభాగానికి ఇవ్వబడినందున బాబుకు ప్రయోజనం చేకూరింది. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా పనిచేశారు. కొంతకాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా తన 28వ ఏట నియమితులయ్యారు. కాంగ్రెస్ కేబినెట్ లో తక్కువ వయస్సు గల మంత్రిగా గుర్తింపు పొందారు. 1980 నుండి 83 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే సినిమాటోగ్రఫీ మంత్రిగా ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు దృష్టిలో పడ్డారు. 1981 సెప్టెంబర్ 10న ఎన్టీ రామారావు 3వ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహమాడారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న ప్రారంభించారు. అప్పటి వరకు రాష్ట్రాన్ని ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయంతో స్థాపించారు. ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు. పార్టీ ఆదేశిస్తే మామపై పోటీకి సిద్ధమంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరిచింది.
చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. తరువాతి కాలంలో తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. 1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేశారు. ఇక పార్టీలో చంద్రబాబు నాయుడు ఎదుగుదల 1984లో ఎన్టీఆర్ గుండె చికిత్స కోసం అమెరికాకు వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కర్రావు కాంగ్రెస్ తో చేతులు కలిపి కొంతమంది శాసన సభ్యులను తనవైపు తిప్పుకుని అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ ఉపద్రవాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు రంగప్రవేశం చేశారు. 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కర్రావు తన మద్దతుదారులతో పాటు అప్పటి రాష్ట్ర గవర్నర్ అయిన రామ్లాల్ ని కలిసి పార్టీలో రామారావు మద్దతు కోల్పోయారని, పార్టీ మద్దతు తనకే ఉన్నదంటూ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లోపాయికారి సహకారంతో ముఖ్యమంత్రి అయ్యారు. గవర్నర్ ఆయనకు అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు గడువిచ్చారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులతో భారత రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించి రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. భాస్కర్రావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయారు. ఫలితంగా సెప్టెంబర్ 16న భాస్కర్రావు ముఖ్యమంత్రిగా వైదొలిగారు. 31 రోజుల అనంతరం రామారావు మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. తన అల్లుడు చేసిన యుక్తికి ఆకర్షితులైన రామారావు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. భాస్కర్రావు తిరుగుబాటు యత్నం తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన పాత్రను పోషించారు. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కుప్పం నుండి ఎన్నికై ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశారు. 1989 ఎన్నికల్లో పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీ లేకపోవడంతో ప్రతిపక్ష హోదాతో శాసనసభలో అడుగు పెట్టనని ఎన్టీఆర్ ప్రకటించడంతో నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరపున ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ విజయం సాధించి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేశారు నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం శాసనసభ్యుల మద్దతును కూడగట్టుకుని ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించి 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పీఠమెక్కారు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాల్లోనే సంచలనం కలిగించింది. శాసనసభ్యునిగా చంద్రబాబు నాయుడు 1989 నుంచి 1994 వరకు 1989 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసి 50,098 ఓట్లు సాధించి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో ఉన్నారు. 1989వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో అడుగు పెట్టనని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు చంద్రబాబు నాయుడు. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించారు. ఆహార సబ్సిడీలను తగ్గించి విద్యుత్ సుంకాలను పెంచారు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్లు హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న నాయుడును కలిశారు. అమెరికన్ మ్యాగజైన్ టైమ్ కు చెందిన అపరిసిమ్ ఘోష్ కేవలం 5 ఏళ్లలో ఆయన గ్రామీణ వెనుకబడితనాన్ని తరిమికొట్టి పేదరికం ఉన్న ప్రాంతాన్ని భారతదేశ కొత్త సమాచార సాంకేతిక కేంద్రంగా నాయుడు మార్చారు అంటూ తెలిపారు. ఆ పత్రిక నాయుడిని సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ గా అభివర్ణించింది. ఇక విజన్ 2020 భవిష్యత్ అవసరాలు, సమస్యలు ముందే గుర్తించి తాను విజన్ 2020 పేరుతో ప్రణాళికను రూపొందించారు నాయుడు. దీన్ని యుఎస్ కన్సల్టెంట్ మికెన్సీ అండ్ కంపెనీతో కలిసి కొన్ని ప్రతిపాదనలు చేశారు. సార్వజనీనమైన తక్కువ ఖర్చుతో విద్య, ఆరోగ్యాన్ని అందించడం, గ్రామీణ ఉపాధి,
చిన్న పెట్టుబడిదారులకు ప్రత్యామ్నాయంగా పెద్ద సంస్థలు. విజన్ 2020ని అమలు చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ, విద్యను ప్రైవేటీకరించారు. ఇది పరోక్షంగా వ్యవసాయ భూముల నుండి చిన్న రైతులను పారద్రోలేందుకు, తద్వారా పశ్చిమ దేశాల్లో వలె పెద్ద సంస్థల వల్ల వ్యవసాయం పెద్ద ఎత్తున చేయగలిగేందుకు దోహదపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం రైతులకు స్థిరమైన, లాభదాయకమైంది కాదని, రైతులు జీవనోపాధి కోసం ఇతర రంగాలను ఎన్నుకోవాలని తెలిపారు. 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓటమి పాలవ్వడానికి ఇది కూడా ప్రధాన కారణమైంది. ఇక సంక్షేమ కార్యక్రమాలు. 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి, ప్రజల వద్దకే పాలనను 1995 నవంబర్ 1న ప్రారంభించారు. ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన అభ్యుదయాంధ్రప్రదేశ్ నిర్మాణమే కర్తవ్యంగా ఎంచుకుని 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించారు. అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు రూపొందించి అమలు చేశారు. సాంకేతిక అభివృద్ధిని అర్థం చేసుకుని 1998లో హైటెక్ సిటీని ప్రారంభించి, అనతి కాలంలోనే ఐటీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చారు. హైదరాబాద్ హైటెక్ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే సదాశయంతో 1998 సెప్టెంబర్ 10న పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమంలో దాదాపు 9.36 కోట్ల మొక్కలు నాటారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేశారు చంద్రబాబు. బీసీలకు 33%, స్థానిక సంస్థల రిజర్వేషన్లు చిత్తశుద్దితో చేపట్టారు. ఇక జాతీయ రాజకీయాలపై ప్రభావం. 1996 లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కేంద్రంలో ప్రధాన మంత్రులను ఎంపిక చేసిన కింగ్ మేకర్ గా మారారు చంద్రబాబు నాయుడు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడంలో, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారిగా కాంగ్రెస్, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. దీనికి బయట నుంచి మద్దతిచ్చేలా కాంగ్రెస్ పార్టీని ఒప్పించారు. ఇందులో భాగంగా దేవెగౌడ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో తదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్ ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచేందుకు జాతీయ కన్వీనర్ గా చంద్రబాబు బాగా శ్రమించారు. ఆ 2 సార్లు చంద్రబాబునే ప్రధానిని చెయ్యాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ సొంత బలం లేకుండా మరెవరి మద్దతుతోనో పదవి తీసుకుంటే ఎక్కువ కాలం ఉండలేమని గుర్తించి సున్నితంగా నిరాకరించారు నారా చంద్రబాబు నాయుడు. ఇక 1999 ఎన్నికల విజయం. 1999లో లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతిచ్చింది. 1999 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసనసభలో 294 సీట్లకు గాను 185 సీట్లను పొందింది. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీఏకి 2004 వరకు చంద్రబాబు జాతీయ కన్వీనర్ గా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2000 ఏప్రిల్, అక్టోబర్ మధ్య నీరు మీరు కార్యక్రమాన్ని మొదలుపెట్టి భూగర్భ నీటి మట్టం పెంపుదలకు పాటుపడ్డారు. రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. హైదరాబాద్ అభివృద్ధి. ప్రధానంగా నగరాలు విదేశీ పెట్టుబడులకు ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వివిధ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ వంటి ముఖ్య విభాగాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన తన ప్రణాళికపై చర్చించారు నాయుడు. తన లక్ష్య సాధన కోసం బై బై బెంగళూరు, హైలో హైదరాబాద్ నినాదాన్ని ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ను స్థాపించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సియాటల్ నగరంలో ఉన్న సంస్థ తరువాత ఇది రెండవ కేంద్రం. నాయుడు ఇతర ఐటీ కంపెనీలను అనగా ఐబీఎం, డెల్, డెలాయిట్,
కంప్యూటర్ అసోసియేట్స్ అండ్ ఒరాకిల్ వంటి కంపెనీలను హైదరాబాద్లో నెలకొల్పేందుకు ప్రోత్సాహాన్నందించారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ సీఈఓలను ఒప్పించేందుకు కృషి చేశారు. నాయుడు పదవీకాలం చివర్లో అనగా 2003-4 ఆర్థిక సంవత్సరాల్లో హైదరాబాద్ నుండి సాఫ్ట్వేర్ ఎగుమతులు $1 బిలియన్ చేరుకున్నాయి. ఇది దేశంలో 4వ అతిపెద్ద ఎగుమతి నగరంగా మారింది. 2013-14లో ఎగుమతులు 10 రెట్లు పెరిగాయి. దీని ఫలితంగా హైదరాబాద్లో ఐటీ అండ్ ఐటీఎస్ రంగాల్లో 3,20,000 మందికి ఉపాధి లభించింది. ఇక రాష్ట్రపతి ఎన్నికలో నాయుడు పాత్ర. రాష్ట్రపతిగా దళిత వర్గానికి చెందిన నారాయణన్ ఎంపికకు చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవి ఇవ్వాలని వాజ్పేయి భావించారు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్ కలాం పేరును చంద్రబాబే ప్రతిపాదించారు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చజెప్పి ఒప్పించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా చేసిన కృష్ణకాంత్ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. 2003లో హత్యా ప్రయత్నం. 2003 అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లెమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడుపై హత్యా ప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తు చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి బి గోపాలకృష్ణారెడ్డి, శాసనసభ్యులు రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యుడు సిహెచ్ కృష్ణమూర్తి, కారు డ్రైవర్ శ్రీనివాసరాజులకు కూడా గాయాలయ్యాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ బాంబుదాడి కేసులో 2014లో ముగ్గురికి 4 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 700 జరిమానా విధిస్తూ తిరుపతి అదనపు సహాయ సెషన్స్ కోర్టు 2014 సెప్టెంబర్ 25న గురువారం నాడు తీర్పు చెప్పింది. 2004 ఎన్నికల్లో ఓటమి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 2 సార్లు వరుసగా గెలిచి ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత 2004లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో పరాజయం పాలైంది. రాష్ట్ర శాసనసభలో 294 స్థానాలకు గాను 47 సీట్లను మాత్రమే పొందింది. 42 లోక్సభ స్థానాలకు 5 స్థానాల్లో మాత్రమే గెలుచుకుంది. అనేక మంది మంత్రులు ఓడిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు కుప్పం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకునిగా తన సేవలందించారు చంద్రబాబు నాయుడు. 2014 ఎన్నికల్లో విజయం. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో 175 స్థానాలకు 102 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో 175 స్థానాలకు 102 స్థానాలను కైవసం చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనానంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 జూన్ 8న గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించారు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32,000 ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. లోటు బడ్జెట్లో ఉన్నా కూడా 2 అంకెల వృద్ధి రేటును సాధించగలిగారు. అనుబంధ రంగాల్లో 22% వృద్ధి సాధించి నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టారు. బీసీలకు ప్రత్యేకంగా సప్లాన్ తీసుకొచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ ను 2022 నాటికి దేశంలో 3వ అగ్రగామి రాష్ట్రంగా, 2029 నాటికి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నదే చంద్రబాబు సంకల్పం. హెరిటేజ్ ఫుడ్స్. 1992లో హెరిటేజ్ ఫుడ్స్ గ్రూప్ ను చంద్రబాబు నాయుడు స్థాపించారు. ప్రస్తుతం ఆ సంస్థను నారా బ్రాహ్మణి నిర్వహిస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హెరిటేజ్ ఫుడ్స్. తాజాగా ఉత్తర భారతదేశంలోనూ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించిన పాలు, పాల పదార్థాలను సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఢిల్లీలో ఆవిష్కరించారు. సూర్యోదయ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం విభజన చెందిన తరువాత నవ్యాంధ్రకు ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించారు బాబు. హైదరాబాద్ వలే కాకుండా అమరావతి నగరాన్ని రాజధానిగాను, విశాఖపట్నం నగరాన్ని ఐటీ సెజ్ ప్రత్యేక ఆర్థిక జోన్తో ఐటీ హబ్ గా విస్తరించి అభివృద్ధిని వికేంద్రీకరించారు. అభివృద్ధిలో భాగంగా ఏపీ క్లౌడ్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి డిజిటల్ సమ్మిట్ ను ఏర్పాటు చేశారు చంద్రబాబు. 2015 అక్టోబర్ 22న అత్యంత వైభవోపేతంగా శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు చంద్రబాబు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాక్రతువు జరిగింది. మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖరరావు కూడా ఒక్కొక్క రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ పరిశ్రమల మంత్రులిద్దరూ పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో పరాజయం. బాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 23, 25 పార్లమెంటు స్థానాలకు గాను 3 స్థానాల్లో విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో విజయం. తెలుగుదేశం పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీని ఓడించి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం 175 శాసనసభ స్థానాలకు గాను 135 స్థానాల్లో విజయం సాధించింది. నాయుడు సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 164 స్థానాల్లో గెలుపొంది మునుపెన్నడూ లేనంత మెజార్టీ సాధించింది. రాయలసీమతో సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు సాధించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ 8 ఉమ్మడి జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయింది. తెలుగుదేశం పార్టీ 135 స్థానాలతో ఆధిక్యం కొనసాగించింది. జనసేన పార్టీ 21 స్థానాలు గెలిచి 100% ఫలితంతో భారీ సంచలనం సృష్టించింది. భారతీయ జనతా పార్టీ 8 చోట్ల కమల వికాసం చెందింది. ఇక బాబు సాహిత్యం. చంద్రబాబు జీవిత చరిత్రపై పుస్తకాలొచ్చాయి. వాటిలో కొన్ని: ఇండియాస్ గ్లోబల్ లీడర్ తేజస్విని పగడాల, మనసులో మాట, చంద్రబాబు జీవిత చరిత్ర. ఇక విజయాలు చూసుకున్నట్లయితే 28వ ఏట రాష్ట్ర అసెంబ్లీలో అందరికన్నా చిన్న వయసు గల సభ్యుడు, మంత్రి. తెలంగాణ రాష్ట్రం విభజన జరగక పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత. రాష్ట్ర విభజన తరువాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా 2014 జూన్ 8 నుండి సేవలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక కాలం ప్రతిపక్ష నాయకునిగా సేవలు. ఇండియా టుడే ద్వారా నిర్వహించిన ఓటులో ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం గా ఎంపిక. టైమ్ మ్యాగజైన్ ద్వారా సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తింపు. ఎకనామిక్స్ టైమ్ నుండి బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తింపు. సీఈఓ ఆంధ్రప్రదేశ్ గా ఆయన్ను పిలుస్తారు. 2016 జనవరి 30న పూణే ఆధారిత సంస్థ భారతీయ ఛాత్ర సంసద్, ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ తో కలిసి ఆదర్శ్ ముఖ్యమంత్రి పురస్కారం. 2017 మేలో ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డు. ఇక వివాదాలు, విమర్శలు చూసినట్లయితే 2018 మేలో టీటీడీ బోర్డులో జరుగుతున్న అవకతవకలపై, ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా జరుగుతున్న పనులపై తాను నోరు మెదిపినందుకే ప్రభుత్వం తనపై కక్ష తీర్చుకుంటోందని రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవారి వంటశాలలోని నేలమాళిగల్లో ఉన్న విలువైన ఆభరణాల కోసం జరిగిన తవ్వకాల వెనుక చంద్రబాబు హస్తముందని సంచలన ఆరోపణలు చేశారు. 2015 ఓటుకు నోటు ఘటన. డబ్బు అందజేస్తూ తెలుగుదేశం నాయకులు దొరికిపోవడంతో ఈ ఓటుకు నోటు అనే అంశం బాగా పేరు పొందింది. తెలంగాణ అసెంబ్లీ నుంచి కౌన్సిల్ వరకు జరిగే ఎన్నికల్లో ఒక నామినేటెడ్ శాసనసభ్యుని ప్రలోభపెట్టే ప్రయత్నం జరిగింది. తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి స్వయంగా 50 లక్షలిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచి జైలుకు పంపించడం జరిగింది. తరువాత అదే నామినేటెడ్ శాసనసభ్యునితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంభాషణ అన్న ఫోన్ సంభాషణలు నాటకీయంగా బయటపడ్డాయి.
దీని ఫలితంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కు మార్చడం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనపడడం జరిగాయి. కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుండి ఆయనకు 118 కోట్లు వచ్చాయని, వాటిపై సరైన సమాచారం ఇవ్వాలని ఆదాయ పన్ను శాఖ షోకాజ్ నోటీసులను చంద్రబాబు నాయుడుకు జారీ చేసింది. ఆ మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించరని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. అతను ప్రాథమిక అభ్యంతరాలను తిరస్కరించిన తరువాత 2023 ఆగస్టు 4న సెంట్రల్ సర్కిల్ హైదరాబాద్ నుండి ఈ నోటీసు జారీ చేశారు. షాపూర్జీ పలంజీ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ ఎస్పీసీఎల్ తరపున 2017 డిసెంబర్ నుండి ఆంధ్రప్రదేశ్ లో టెండర్ ప్రక్రియలో పాల్గొంటున్న మనోజ్ వాసుదేవ్ పార్థసానికి చెందిన ప్రాంగణంలో సోదాలు జరిపారు. నోటీసులో ఎంవీపీగా ప్రస్తావించారు. 2019 నవంబర్లో పార్థసాని అసోసియేట్స్ ప్రాంగణంలో సోదాలు జరిపిన తరువాత చంద్రబాబు నాయుడుపై ఐటీ దర్యాప్తు ప్రస్తావన వచ్చింది. బూటకపు సబ్ కాంట్రాక్టర్ కంపెనీల ద్వారా నగదును సంపాదించడానికి, ఎస్పీసీఎల్ ద్వారా నిధులను స్వాహా చేయడానికి బోగస్ కాంటాక్ట్లు, వర్క్ ఆర్డర్లను సృష్టించినట్లు పార్థసాని అంగీకరించాడని నోటీసుల్లో పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఏపీఎస్ఎస్డీసీలో జరిగిన అవినీతి కుంభకోణం కేసులో బాబును నేర పరిశోధన విభాగం సిఐడి పోలీసులు 2023 సెప్టెంబర్ 9న నంద్యాలలో అరెస్టు చేశారు. ఆయన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరిట స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని ఆయన ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణలు. ఈ స్కామ్లో 241 కోట్ల అవినీతి జరిగిందనే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక కుటుంబ వివరాలు చూసినట్లయితే నారా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహం చేసుకుని నందమూరి కుటుంబంలో భాగమయ్యారు. ఈయన ఏకైక సంతానం కుమారుడు నారా లోకేష్ కు నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణితో వివాహం చేసి నందమూరి కుటుంబంతో మరింత అనుబంధం పెంచుకున్నారు చంద్రబాబు. వీరికి జన్మించిన కుమారుడు దేవాంశ్.